సీఎం రేవంత్ రెడ్డి ఎన్టీఆర్ మార్గుకు చేరుకున్నారు. నిమజ్జన ఏర్పాట్లకు సంబంధించి పరిశీలిస్తున్నారు. ఆ లైవ్ చూస్తున్నాం. ఎన్టీఆర్ మార్గుకు చేరుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. నిమజ్జన ఏర్పాట్లపై ఆకస్మిక తనిఖీ చేశారు. గణేష్ నిమజ్జనాలను స్వయంగా పరిశీలిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. క్రెయిన్ 4 దగ్గర గణేష్ నిమజ్జనాలను తిలకిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. నువ్వు ఇక్కడ కాదు ఆడా
సీఎం రేవంత్ రెడ్డి ఎన్టీఆర్ మార్గ్కు చేరుకున్నారు. అక్కడ నిమజ్జన ఏర్పాట్లకు సంబంధించి ఆకస్మిక తనిఖీ చేసి పరిశీలిస్తున్నారు ఏర్పాట్లను. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చారి లైవ్లో అందిస్తారు. చారి, కొద్దిసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డి ఎన్టీఆర్ మార్గులో ఉన్నటువంటి క్రేన్ 4 దగ్గర ఏర్పాట్లను పరిశీలించేందుకు వచ్చారు. ఉదయం నుంచి ఎప్పటికప్పుడు జరుగుతున్నటువంటి నిమజ్జన ప్రక్రియని పరిశీలించినటువంటి రేవంత్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేయాలనేటువంటి ఆలోచనతో కొద్దిసేపటి క్రితమే ఆయన సాధారణంగా తన కాన్వాయ్ని పూర్తిగా తీసేసి కేవలం 2-3 వెహికల్లో మాత్రమే ఖైరతాబాద్ ఫ్లైఓవర్ మీదుగా క్రేన్ నెంబర్ 4 దగ్గరికి చేరుకున్నారు. అక్కడ జరుగుతున్నటువంటి ఏర్పాట్లు, వినాయక నిమజ్జనానికి సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా ఆయన పరిశీలించారు. అక్కడ అధికారులతో మాట్లాడిన తర్వాత సెక్రటరియట్ ముందు నుంచి తెలుగు తల్లి ఫ్లైఓవర్ వరకు కూడా ఆయన వచ్చి అందరికీ అభివాదం చేసుకుంటూ వచ్చారు ఇక్కడికి వచ్చినటువంటి భక్తులందరికీ కూడా. ఆ తర్వాత ప్రతి సంవత్సరం మాదిరిగానే భాగ్యనగర్ ఉత్సవ కమిటీ వాళ్ళు ఇక్కడ ఒక వేదికను ఏర్పాటు చేశారు. ఆ వేదిక దగ్గరికి చేరుకున్న తర్వాత అందరికీ అభివాదం చేస్తూ వచ్చారు. ఆ వేదిక నుంచి భాగ్యనగర్ ఉత్సవ సమితి వాళ్ళు కూడా సీఎం రేవంత్ రెడ్డిని వేదిక మీదకి రావాలని ఆహ్వానించారు. ఆ తర్వాత వారి ఆహ్వానం మేరకు సీఎం రేవంత్ రెడ్డి ఉత్సవ సమితి వేదిక ఏదైతే ఉందో ఆ వేదిక మీదకి వెళ్ళారు. ఆయన్ని మాట్లాడాలి అని కూడా సూచించారు. అయితే వేదిక నుంచి కొన్ని అంశాలని కూడా ఉత్సవ సమితి వాళ్ళు ఒక ప్రకటన చేశారు. గడిచిన 45-46 ఏళ్లలో ఏ ముఖ్యమంత్రి కూడా ఈ ఉత్సవాలకు ఇలాంటి నిమజ్జన కార్యక్రమానికి హాజరు కాలేదు అని, ఆ 45 ఏళ్ల తర్వాత వచ్చినటువంటి మొట్టమొదటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే ఈ నిమజ్జనానికి వచ్చి నేరుగా పర్యవేక్షించినటువంటి సందర్భాన్ని చూస్తున్నామనేటువంటి ప్రకటన కూడా భాగ్యనగర్ ఉత్సవ సమితి వాళ్ళు ప్రకటించారు. ఆ తర్వాత ఆ వేదిక నుంచి సీఎం రేవంత్ రెడ్డిని మాట్లాడాలని, వచ్చినటువంటి భక్తులని ఉద్దేశించి మాట్లాడాలని వాళ్ళు అప్పీల్ చేశారు. కానీ ఆయన ఇక్కడ ప్రసంగించడానికి ఆయన సీఎం రేవంత్ రెడ్డి సుముఖంగా లేకపోవడం వల్ల ఆయన కేవలం గణపతి బప్ప మోరియా అంటూ స్లోగన్స్ ఇచ్చి ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరితో ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, వచ్చినటువంటి భక్తులకు ఏమైనా ఇబ్బంది కలుగుతుందా అనేటువంటి సలహా సూచనలు తీసుకున్నారు. ఆ తర్వాత కొంతమందితో కింద ఉన్నటువంటి భక్తులతో కూడా ఆయన కరచాలనం చేసి ఈ ఏర్పాట్లు పరిశీలించిన తర్వాత ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ఏర్పాట్లు అలాగే భద్రతా చర్యలు ఇలాంటి అన్నిటి మీద అధికారులతో మాట్లాడి ఎలాంటి ఇబ్బంది జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. ఆ తర్వాత నేరుగా ఆయన భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి దగ్గర మాట్లాడిన తర్వాత నేరుగా ఆయన తిరిగి జూబ్లీ హిల్స్కి వెళ్ళిపోయారు. గతంలో ఎప్పుడు కూడా ఏ ముఖ్యమంత్రి కూడా గణేష్ ఉత్సవాలకు సంబంధించి, నిమజ్జనానికి సంబంధించినటువంటి ఏర్పాట్లని నేరుగా వచ్చి ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలు కావచ్చు, ఎన్టీఆర్ మార్గులో పరిశీలించినటువంటి దాఖలాలు లేవు. పోయిన సంవత్సరం కూడా ఇలాంటి సందర్భంలోనే ఆయన ఏర్పాట్లను పరిశీలించేందుకు వచ్చారు. కానీ ఈరోజు నిమజ్జనం సందర్భంగా జరుగుతున్నటువంటి ఏర్పాట్లు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని చూడటానికి నేరుగా ఆయనే వచ్చారు. ఇది రెండవసారి గ్రేటర్ హైదరాబాద్లో ఆకస్మికంగా తనిఖీ చేయడం. గతంలో వర్షాల కారణంగా కురిసినటువంటి అమీర్పేట అలాంటి ప్రాంతాల్లో ఆకస్మికంగా తనిఖీ చేసి అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని అంచనా వేయడానికి వెళ్ళారు. ఇప్పుడు రెండవసారి గ్రేటర్ హైదరాబాద్లో నిమజ్జనం జరుగుతున్నటువంటి సందర్భంగా రేవంత్ రెడ్డి ఇక్కడ ఏర్పాట్లను, నిమజ్జనానికి సంబంధించినటువంటి ప్రక్రియని పర్యవేక్షించడానికి వచ్చారు. 45 ఏళ్లలో ఇదే మొదటిసారి అని భాగ్యనగర్ ఉత్సవ సమితి కూడా ప్రకటించింది.